ఈరోజు వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. సో దాని డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వాయిదా పడింది అని అంటున్నారు. ఎందుకు వాయిదా పడింది, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఏపీ పాఠశాల విద్యాశాఖ ఇదివరకే మెగా డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేసింది. సో సోమవారం నుంచి అయితే అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే ప్రారంభం కానుంది అని అయితే చెప్పడం జరిగింది. సో మెరిట్ లిస్ట్ విడుదల చేశాక 24-25 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కానుంది అనేది చెప్పడం జరిగింది. రిజర్వేషన్ల ఆధారంగా కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించగా ఎంపికైనటువంటి అభ్యర్థులు 1:1 విధానంలో ఆదివారం నాడు కాల్ లెటర్లు అయితే జారీ చేశారు. డిఎస్సి మెరిట్ జాబితా అభ్యర్థులకి కాల్ లెటర్స్ అనేవి ఆగస్టు 24 నుంచి అందుబాటులో ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో కాల్ లెటర్స్ అనేది 24 నుంచి అందుబాటులో ఉంటాయి అని చెప్పడం జరిగింది. అలాగే 1:1 విధానంలో ఆదివారం నాడు కాల్ లెటర్స్ అయితే జారీ చేశారు అని చెప్పడం జరిగింది, కానీ జారీ చేయలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే సోమవారం జరగాల్సింది వాయిదా పడింది. ఎందువల్ల అంటే కొంతమంది అభ్యర్థులు టెట్ ఒక సబ్జెక్ట్లో రాయగా డిఎస్సి ఎగ్జామ్ అనేది వేరే సబ్జెక్ట్లో రాశారు. రెండు విడివిడిగా సబ్జెక్ట్స్లో రాశారు. సో దీంతో అధికారులు వారి ఫలితాలు నిలిపివేశారు. అలా ఒక అభ్యర్థి టెట్లో ఇంగ్లీష్లో రాసి డిఎస్సిలో అయితే మరో సబ్జెక్ట్ రాసి ఎగ్జామ్ రాసినట్లయితే అధికారులు గుర్తించారు. ఇలా విడివిడిగా రాసినటువంటివి కొన్ని నిలిపివేయడం జరిగింది. కొన్ని అవకతవకలు అయితే జరిగాయి. వాస్తవానికి వీరు టెట్ రెండవ పేపర్ రాయాలి. మరికొందరు సామాజిక శాస్త్రంలో టెట్ రాసి గణితంలో డిఎస్సి రాశారు. సో అక్కడ రాసిన సబ్జెక్ట్ వేరు, ఇక్కడ రాసిన సబ్జెక్ట్ వేరు అవ్వడం వల్ల వీరితో పాటు అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత కాకుండానే డిఎస్సి రాసిన వారి ఫలితాలు కూడా నిలిపివేశారు. ఇట్లా దరఖాస్తు సమయానికి కోర్సు పూర్తి కావాలి అనేటువంటి నిబంధన కారణంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో సబ్జెక్ట్ విడివిడిగా రాయటం వల్ల కొంతమంది ఫస్ట్ టెట్లో ఇంగ్లీష్లో రాయటం, తర్వాత తెలుగులో రాయటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల ఇలా కొన్ని కొన్ని మెరిట్ లిస్ట్లో వాళ్ళ జాబితాను అయితే విడుదల చేయడం ఆపివేశారు. ఇలా ఉండడం వల్ల మెగా డిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వాయిదా పడింది అని చెప్పి ఆదివారం రాత్రి అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. అనంతపురం, నెల్లూరు, కాకినాడ జిల్లాలో విద్యాశాఖ అధికారులు అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు. రేపు అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం హాజరవ్వాల్సిన అవసరం లేదు అని, అంటే సోమవారం అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం హాజరవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. సో కొత్త షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర కార్యాలయం త్వరలో SMS ద్వారా తెలియజేస్తారు అని తెలిపారు. మేబీ మంగళవారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగనుంది. ఏమైనా సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేసి ఎంపికైనటువంటి వారు రెండో వారంలో స్కూళ్లలో ఆయా పోస్టుల్లో చేరేలాగా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టడం జరిగింది. సో జిల్లా స్థాయిలో రిజర్వేషన్లు, ధృవపత్రాల పరిశీలనలో సమస్యలు తలెత్తకుండా ఉంటే రాష్ట్ర స్థాయిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వాయిదా పడేది కాదు. సో ఇప్పుడు సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.